హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ కాదంబరి జత్వాని కేసు ఇప్పుడు అకస్మాత్తుగా సిఐడి నివేదిక ఇచ్చింది. కాదంబరి జత్వానినే బ్లాక్మెయిల్ చేసిన మాట వాస్తవమే అని. అదే సందర్భంలో గతంలో అసలు ఆ అమ్మాయి అమాయకురాలు, అన్యాయంగా ఆమెను వేధించారంటూ దాదాపు 5-6 నెలల పాటు స్టోరీలు, ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కేసులు, ఇదంతా కూడా నడిచింది. పోలీసు అధికారుల సస్పెన్షన్లు, పోలీసు అధికారులని అరెస్టులు కూడా జరిగినాయి. ఈ ఉదంతాన్ని ఎలా చూస్తారు? సైగర్, ఈ ఉదంతం చూసిన తర్వాత ప్రభుత్వం వ్యవహార శైలి, వారు పెడుతున్న కేసులు మీద మొత్తం అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రిలేటెడ్గా కేసులు అయితే వస్తున్నాయో అన్ని నిజాలు కావని, అబద్ధాలని నేనేం చెప్పదలుచుకోలేదు, విచారణ తేలాలి. కానీ ఈ కేసును కొంత స్టడీ చేసినామంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్న పార్టీలు కానీ ఏదైనా ఒక చిన్న ఘటన జరిగినా లేదా ఇష్యూ వచ్చినా దాన్ని కంప్లీట్గా విచారణతోనూ నిజానిజాలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ఆ రోజున్న ప్రభుత్వ అధికారులకి లేదా మనకు భిన్నంగా ప్రభుత్వ అధికారులపై మెడ చుట్టేయడం, దాని ద్వారా ఎంత దూరం అన్న వెళ్ళడం అనేది చూసాం. ఈ కేసులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఒక ఆంజనేయులు గారు అయితే అరెస్ట్ అయ్యారు. మళ్ళీ ఆ ఏరియా కేసులో కూడా రిమాండ్ లో ఉన్నారు. ఇంకొక 2 యంగ్ ఆఫీసర్లు సస్పెండ్ అయిన పరిస్థితి, 3 ఐపీఎస్ సస్పెన్షన్, అనేక కేసులు చూసినప్పుడు ఆ రోజు ఏంటి, ఒక మహిళ రక్షణ అనే యాంగిల్ తీసుకెళ్లారు. జిందాల్కి సంబంధించినటువంటి యజమానికి సంబంధించిన వచ్చిన ఆరోపణలు ఇవన్నీ చూసినప్పుడు ఫాస్ట్ గా మేము సమస్య పైన స్పందించామని మాట్లాడారు. కానీ సమస్య కన్నా ప్రత్యర్థి మీద స్పందించింది ఎక్కువ కనిపిస్తా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు విచారణలో వాళ్ళు నిజాలు తేల్చుండొచ్చు, మీకు విచారణ యొక్క ఆధారాలు ఆ రోజు మీకు ఉండకపోవచ్చు. సాధారణంగా వచ్చినటువంటి ఆ మాటల్ని ఆధారంగా చేసుకొని 3 ఐపీఎస్ని దీనికి సరాసరి జగన్ గారికి అంటగట్టారు. జిందాల్ కోసం జగన్ గారు రామకృష్ణారెడ్డి చెప్పారు, రామకృష్ణారెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీసులు చెప్పారు, పోలీసులు సిఐ చెప్పారు, కొట్టారు, హింసించారు, ఇబ్బంది పెట్టారు, మహారాష్ట్రలోనే అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, ఇన్ని మాట్లాడేశారు. ఈ ఒక మహిళ జరిగిన అన్యాయ విషయంలో టాలరేట్ చేయమని మాట్లాడారు. ఇక్కడ ఇప్పుడు ఏమవుతోంది, ఆమె బ్లాక్ మెయిలర్ గా తేలుతా ఉంది. మనకు మహారాష్ట్రలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పోలీసులు పెట్టే శ్రద్ధ మోతాదు ఎక్కువ ఉండొచ్చు. మోతాదు ఎక్కువ అనే దానికన్నా సాధారణ కేసులు వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ పెడతారా అనేది ఉండొచ్చు. కానీ సమస్య ఉందా లేదా అనేది ఒకటైతే, అక్కడ పోలీసులు అరెస్ట్ చేసామని తీసుకొచ్చినా కూడా అక్కడ కోర్టు సబ్మిట్ చేసి తీసుకొచ్చారు, ప్రాసెస్ ఏదో పాటించారు. ఇవేవి చూసుకోకుండా అటాకింగ్ మోడ్ లో వెళ్ళారు. ఆ రోజు ప్రభుత్వం చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఆ మహిళని ఇబ్బంది పెట్టే విషయంలో అనేది అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళారు. ఇప్పుడు జిందాల్ గారి క్యారెక్టర్ బదనాం చేశారు, ఈ 3 అధికారుల క్యారెక్టర్, అమ్మాయిని అన్ని విధాలా హింసించారని చెప్పేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఉంది, పైవచ్చి అక్కడ కూడా మహారాష్ట్రలో ఇతర ప్రాంతాలు కూడా పైన నంబర్ ఆఫ్ అలిగేషన్స్, కేసులు నమోదైన అప్పుడే తేలింది. కానీ ఇవన్నీ చూసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించింది. ఈ రోజు దాన్ని భిన్నంగా పోయింది. ఆ రోజు ఎంత ఇప్పుడు మనకి ఏమొచ్చిన ఆంజనేయులు గారి పోలీస్ కస్టడీ, తర్వాత 2 అధికారుల సస్పెన్షన్, వాళ్ళ చుట్టూ జరిగిన ఆరోపణలు, వాళ్ళ మానసిక స్థితి అవన్నీ తిరిగి తెప్పించగలరా? అది ప్రభుత్వం ఆలోచించాలి. దాంతో పాటు వాళ్ళు ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ పొలిటికల్ గా ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు నిజానిజాలతో పూర్తిగా జగన్ గారు వరకు అంటగట్టే ప్రయత్నం, ఒత్తిడి చేశారని చెప్పి జిందాల్ గారి కోసం చేసిన ప్రయత్నం వల్ల మీరు అన్ని కేసులు ఇట్లే పెడుతున్నారా అనే అనుమానం మీకే వస్తుంది. రెండోది, అన్నిటికన్నా మించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆన్సర్ చేయాలి, అప్పుడు తొందరపడ్డారా లేదా అని. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు చేయాలి. రెండో విమర్శ ఏమో వస్తుంది సాయి గారు, ఇట్లాంటి మహిళలకు సంబంధించి, చాలా మంది మహిళలకు సంబంధించి, అమాయకులకు సంబంధించి జరిగినప్పుడు ఇట్లాంటి రియాక్షన్స్ ఉంటున్నాయా? ఇప్పుడు ఉదాహరణ లాకప్ డెత్, అది మహిళ కాకపోవచ్చు, పురుషుడే కావచ్చు, ఎట్లా స్పందించింది ప్రభుత్వం? ఇంత గొడవ జరిగి జగన్ గారు వెళ్ళి పరామర్శిస్తే కానీ సిఐని సస్పెండ్ చేయలేదు, తర్వాత అరెస్ట్ చేయలేదు. ఇట్లాంటి కేసులు రాష్ట్రంలో చాలా జరిగినాయి. అదన్నా ఆరోపణలు తప్పించి ఆమె మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో అన్యాయంగా బలైపోయినటువంటి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరిగిన విషయాల్లో ఇంత వడివడిగా యాక్షన్లు తీసుకున్నారా? ఇంత సీరియస్ యాక్షన్లు తీసుకున్నారా? దాంట్లో కనీసం 1/4 తీసుకున్నారా అనే ప్రశ్న కూడా ప్రభుత్వం మీద వస్తుంది కదా. కాబట్టి ఆ విషయంలో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంత స్పీడ్గా పోయినారు, ఈ విషయంలో అంత పొలిటికల్ ఇంట్రెస్ట్ కాబట్టి స్లో అయ్యారు అనే మాట ప్రభుత్వం భరించక తప్పదు.
కానీ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక ఘటన జరిగినప్పుడు ఏ పార్టీ అయినా తన రాజకీయ ప్రత్యర్థికి ఎంత అంటగడతాము అనే దాని మీద శ్రద్ధ కన్నా కేసు యొక్క మంచి చెడ్డలు కూడా స్టడీ చేసిన తర్వాత వెళ్తే బాగుంటుందని నీకు కేసు చూస్తే అర్థం అవుతుంది. అంటే వాస్తవంగా ఈ ఇష్యూ వచ్చాక సాక్షి హైలైట్ చేయాలి, కానీ ఈనాడు నిన్న ఇవాళ జ్యోతి రాసుకొచ్చినాయి. ఏంటి అంటే ప్రభుత్వం ఈ మధ్యన జిందాల్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు కదా, ఆ తర్వాత జరిగిన పరిణామం ఇది. దీన్ని ఎలా ఏ కోణంలో నుంచి చూడాలి? ఇక్కడ జిందాల్ పెట్టుబడులు వాళ్ళు చెప్పినట్టు పెట్టాడు కాబట్టి వెనక్కిపోయినారు, ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, నిజాలు బట్టి తేలని. కానీ ప్రభుత్వానికి ఇక్కడ చెడ్డ పేరు వస్తుందో, జిందాల్ వచ్చేది ఎంత మంచి పేరు వస్తుందో, ఇంత చేసినారా అనే చెడ్డ పేరు కూడా వస్తుంది కదా. కానీ ప్రభుత్వం నిజాలు బయటకు వస్తాయి ఈ రోజు కాదు రేపు అనేది ప్రభుత్వం గుర్తించాలి. మీరు అన్నట్టు సాక్షిలో ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే సాక్షి వాళ్ళకి ఇష్టం లేదా? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ నిన్నటి నుంచి ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకొస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, సాక్షికి సంబంధించి చాలా విషయాల్లో ప్రొఫెషనల్ గా ఎంత ప్రతిపక్ష పాత్ర పోషించే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక మీడియా కాబట్టి ఎంత కాదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వంలో ఉన్న లోపాలకి ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ పత్రిక ముందే ఉంటా ఉంది. కానీ కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు ప్రస్తావించడం వాళ్ళ బాధ్యత కదా. ఏ కారణం, రాజకీయ కారణం చూసినా నైతిక కారణం చూసినా కూడా అట్టేటప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు మిస్ చేస్తుంటారు. అది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనతలు సాక్షి కూడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఎట్లయితే ఆ సీరియస్నెస్ ను పట్టించుకోదో, వీళ్ళు అట్లే సాక్షి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకున్న ఈరోజు మొత్తం ఇతర అంశాల మీద పడి ఉంటారు, దాన్ని మర్చిపోయినారా లేదా ప్రాధాన్యత తెలియదా? అక్కడ రాజకీయ ప్రాధాన్యతలో ప్రతి పాయింట్ లోనూ ఉంటుంది, ఒక బ్రాడ్ గానే కాదు చిన్న పాయింట్ కూడా ఉంటుంది అనేది ఆ పత్రిక గుర్తించాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని గుర్తించాలి. అంటే ప్రభుత్వము అంగీకరిస్తేనే వీళ్ళిద్దరు కూడా వార్తలు రాస్తారు సాధారణంగా. ఈనాడు జ్యోతి ఇట్లాంటి ఇష్యూస్లో సాధారణంగా ఇట్లాంటిది ఈ జరిగితే కనుక మనకి తెలియకుండా ఉండాలి. ఇంకోటి సిఐడి నేరుగా కోర్టులో అఫిడవిట్ వేసింది ఈ విషయంలో, అమ్మాయి ఇట్లా చేసింది తప్పే అన్నటువంటి. అదే సిఐడి మొన్న వాళ్ళు తప్పు చేశారని చెప్పింది. సిఐడిలో ఈ అంతర్మదనానికి కారణం అధికారుల లోపమా, ప్రభుత్వ లోపమా, వ్యవస్థ లోపమా? వ్యవస్థాగత లోపం నుంచి రాజకీయ జోక్యంతో మొదట పనిచేస్తాయి విచారణ ఏజెన్సీలు. అప్పుడేమో ఆధారాల కన్నా ఆరోపణలు కేసునే చూస్తాయి. అయిపోయిన తర్వాత దాన్నే ఫుల్ఫిల్ చేస్తారంటే చేయలేరు. చేసే శక్తి ఉంటే సిఐడి అనేది ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటాయి చేస్తుంటే కేసు పెట్టడానికి ఏమైనా చేయొచ్చు, కానీ కంక్లూడ్ చేస్తూ ఛార్జ్ షీట్ వేయాలంటే ఏది పడితే చేస్తే రేపు కోర్టు ముందు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఇన్ఫ్లుయెన్స్ కన్నా రియాలిటీకి 10% అటు ఇటు ఉంటుంది తప్ప ఎంత అధికార ఒత్తిడి చేసినా, అంటే ఫైనలైజ్ చేసే దాంట్లో. కానీ అంతకు భిన్నంగా కేసు పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? విచారణే కదా, కానీ ప్రభుత్వానికి లోన్ అవుతుంటారు, ప్రభుత్వం యొక్క ఒత్తిడికి గురవుతూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. వాళ్ళు అనుకుంటే ప్రభుత్వాన్ని మెప్పు కోసం కొంతమంది అధికారులు పనిచేసే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల మెప్పు కోసం పనిచేసినా కూడా చివరకు కంక్లూడ్కి వచ్చేటప్పుడు తమ బుద్ధిన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే రేపు జిందాల్ ఉన్నాడు, ముగ్గురు ఐపీఎస్, అందరూ మళ్ళీ చివరిలో అయితే ఎవరు బలే ఏదంటే ఆ కేసు పెట్టినోడు బలి అవుతారు, ఎవరు అది దాన్ని విచారణ చేసిన వాళ్ళు బలి అవుతారు. అందుకని బహుశా ఆ కోణంలో వాళ్ళు చూస్తుంటారని అనుకుంటున్నాను తప్ప తెలుగుదేశం పార్టీ అంగీకారం లేదని ఒక దశ దాటిన తర్వాత కుదరదు. వాళ్ళు ఎంత ప్రభుత్వం నియమించిన అధికారులు అయినా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు 10% ప్రభావితం అవుతారు, కానీ 100% 90% ప్రభావితం కాలేరు కదా. ప్రభావితం అవ్వాలనుకున్నాడు సాధ్యం కాదు వ్యవస్థలో. బహుశా రేపు ప్రభుత్వం వచ్చి విచారణ మొత్తం రివర్స్ అయితే మొత్తానికి వస్తుంది. కాబట్టి ఇది విచారణలో జరిగిన పరిణామంగా చూస్తాను. ప్రభుత్వం కూడా కొంత పట్టించినట్టు కూడా ఉండొచ్చు, సరే మీరు చేసుకోండి అన్నట్టు కూడా ఉండొచ్చు. జిందాలు కడపలో పరిశ్రమ పెట్టారు కాబట్టి ఈ మార్పు వచ్చిందా అనే ఆరోపణలకి లేదా అన్నట్టు అనుమానాలకు ఆస్కారం ఉంది. కానీ దాంతో సంబంధం లేకుండా మనం చాలా సందర్భాల్లో ఉన్నట్టు ఈ జిందాల్ కేసులో, ఈ జత్వానీ కేసులో చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే దేనికి సంబంధం ఉండదు. సిఐకి ఎవరు చెప్పారు? ఆడ కమిషనర్ చెప్పారు, కమిషనర్కి ఎవరు చెప్పారు? ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇదేమైనా ఆధారాలు ఉన్నాయా? ఇది నిలుస్తుందా? ఈ కేసు జరిగింది ఏదైనా కావచ్చు అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాబట్టి కేసు నిలవకపోవడానికి లేదా ఆడ వాళ్ళు నిజాలు ఉన్నదన్నట్టు ప్రభుత్వానికి నష్టం వచ్చినా చెప్పడానికి కారణం ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్. కాబట్టి జిందాలు రావడం అనేది తాత్కాలికంగా ఇప్పుడు జరిగినటువంటిది. వాళ్ళు కూడా ఇంకొస్తున్నారు కాబట్టి కేసు మీద మళ్ళీ ఒత్తిడి చేసి అంటే ఏం చేస్తారు, ఇంకో కొన్ని రోజులు వాయిదా వేయించగలరు ఈ విషయం తప్ప దానికి భిన్నంగా రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. జగన్ టైంకి ఇప్పటికీ ఒక తేడా ఏంటంటే, జగన్ టైంలో ప్రభుత్వ వ్యతిరేకంగా అధికారులు అంటే మాజీ అధికారులు ఇట్లాంటి వాళ్ళు స్వరాలు విప్పింది చివరిలో.
బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రెషర్ గ్రూప్ ఈవెన్ ఇదివరకు తెలుగుదేశాన్ని విపరీతంగా అభిమానించినటువంటి, జగన్ విపరీతంగా దేశించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి, రమేష్ గారి దగ్గర నుంచి, పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి, ఇప్పుడు వరుస పెట్టి ఇప్పుడు సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి అందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున సంఖ్య పెరిగిపోతుంది. వీళ్ళు ఏ ఉద్దేశంతో ప్రెషర్ గ్రూప్ అంటే ఇందులో వైసీపీ అనుకూల ఉన్నారు, టీడీపీ అనుకూల వాళ్ళు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రెషర్ గ్రూప్ పెరుగుతోంది. దీన్ని ఎలా చూడాలి? ప్రెజర్ గ్రూప్ 2 కారణాలు. ఒకటి మీరు అన్నట్టు వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడినోళ్ళు, లేదా వాళ్ళ తప్పుల వల్ల కారణాలు ఏమన్నా అదొక తరహా. మీరు చెప్పిన సునీల్ కుమార్ గారు ఆ ఎపిసోడ్లోకి వస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ప్రభుత్వం అనుకూలమైన అనేది ఎందుకు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయనకి ఏదో ఇచ్చినట్టున్నారు, హౌసింగ్ పోలీస్ సంబంధించి ఆయన తీసుకున్నట్లేదు. ప్రభుత్వం కూడా పొజిషన్ కూడా ఇచ్చింది. గత ప్రభుత్వంతో ఆయన కొట్లాడినాడు కాబట్టి ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే ముద్ర అయితే ఆయన మీద ఉంది. ఆ పీరియడ్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన మంచి ఆఫీసర్ గా విధి నిర్వహణలో ఉంటారనే విషయం సందేహం లేదు. వారికి సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది. సహజంగా వీళ్ళు ఆ ప్రభుత్వంతో కొట్లాడి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో పదవుల ఆశలు ఉంటాయి ఏబి వెంకటేశ్వరరావు గారికి అన్న కానీ కొన్ని ఇష్యూస్ ఆశలు అయితే ఉంటాయి. ఏ విషయం ఎట్టు చేయాలనే విషయంలో కావచ్చు, కొన్ని సబ్జెక్టులు వాళ్ళు అనుకునేట్టు ఉంటాయి. అది ఎక్కడ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే పదవులు ఆశించేవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏదో పదవి ఆశించాడనే కొనలు మనం చూడలేము. ఆయనకి ఏదైనా కొన్ని ఆలోచన ఉండొచ్చు, రాజధాని పైన కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే శాంతి భద్రత ఇష్యూలో కావచ్చు, ఏదైనా సరే సమ్ ఇష్యూస్ పైన వారికంటూ ఒక అభిప్రాయం ఈ ప్రభుత్వం వస్తే చేస్తాను కావచ్చు. అది చేసే పరిస్థితి కనపట్లేదు. దానికి కొయిట్ ఆపోజిట్ గా వెళ్తున్నారు. ఇది బహుశా ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రభావితం చేసి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అందరిలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన దానికి రాజధాని విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, పరిపాలన ప్రాధాన్యత అంశాలు, శాంతి భద్రత ఏ విషయాలు చూసినా గతంలో చెప్పిన దానికి భిన్నంగా లేకపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని విమర్శలు వచ్చినా దానికన్నా భిన్నంగా మీరు ఏమున్నారనే క్వశ్చన్లు అన్ని చోట్ల వస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నడక తీరు నచ్చక ప్రధానంగా అనుకుంటున్నాను. ఒకరిద్దరికి ఆశలు ఉంటే ఉండొచ్చు కానీ నడక నచ్చకే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి తొందరగా తేలిపింది అది. ఇప్పుడు ఉదాహరణకు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీ లక్షణాలు ఉండవు. వాళ్ళకి మాస్ పార్టీ, ఇది ప్రొఫెషనల్ పార్టీ. ఇప్పుడు ఉదాహరణకు మీరైనా నేనైనా తెలుగుదేశం ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మాట్లాడినంటే వెంటనే అధిష్టానం వరకు వాళ్ళతో మనతో కోఆర్డినేట్ చేసుకోవడం, హెల్ప్ చేయడం, మాట్లాడడం, కొంచెం పలకరించడం ఇది ఉండేది. మీ అనుభవంలో చూస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, లేదా అప్పుడు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఎవరైనా పీపుల్స్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నారు, అది ఇది వైసీపీకి లాభం వస్తుంది అనుకున్న వాళ్ళతో ఎవరైనా మాట్లాడింది మీరు చూసారా, విన్నారా? అంటే వైసీపీకి ఆ బలహీనత ఉంది. ఆ బలహీనత కొన్ని సందర్భాలు ప్లస్ అవుతుంది. ఇప్పుడు జగన్ గారు ఊరితో మాట్లాడరు కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు రేపు జగన్ గారికి చేయాల్సిందని దబాయించలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడో ఆ అసోసియేషన్ ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ గత ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు అందరితో అసోసియేషన్ పెట్టుకుంటుంది. అది ప్రొఫెషనల్ గా కరెక్ట్. కానీ పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు మా ప్రభుత్వం అనుకుంటారు కదా. వాళ్ళు ఆశించింది పదవులు అనే వాళ్ళు ఒక పర్సంటేజ్ ఉండొచ్చు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇట్లా ఉండాలి, పీపుల్స్ ఓరియంటెడ్ గానీ అభిప్రాయం ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నచ్చదు. కాబట్టి ఆ ప్రొఫెషనలిజమే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది కొందరు క్వశ్చన్ చేయడానికి కారణం అవుతుంది. ఒక ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో. ఒక సినీ నటుడి పేరుతో పబ్లిక్ నుండి ఒపీనియన్స్ కలెక్షన్ జరుగుతోంది. వాళ్ళ టీం పిఆర్ టీమా లేకపోతే సపరేట్గా ఒక సర్వే టీమా చేసుకొస్తుందని గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా 40% ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు, ఆ పైన 20% ఇటు జనసేన బీజేపీ వీళ్ళు తీసుకున్నటువంటి సందర్భం ఉంది, లేదా కమ్యూనిస్టుల కాంగ్రెస్ పార్టీన. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ ఉందా, లైక్ తమిళనాడు విజయ్ తరహాలో? ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంది సాయి గారు. 40% తెలుగుదేశం, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 20% అన్ని కలిపి మనం మాట్లాడుకున్నా మీరు 2014, 19, 24 ఎన్నికల ఫలితాలు ఒకసారి చూడండి. 19 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ భారీ ఓటమి కుదుపు ఆ పార్టీకి వచ్చింది. విత్ ఇన్ 5 years లో రివర్స్ లో వైసీపీకి అంతకన్నా భారీ ఓటమి చూసింది తెలుగుదేశం కన్నా. వైసీపీ కన్నా ఎక్కువ మెజారిటీతో 124 సీట్లు వచ్చింది. ఎలా చూడాలి అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 2019 అంతా ప్రేమతో గెలిపించిన వాళ్ళు అంత అవేర్నెస్ వచ్చేసి 11 సీట్లు పరిమితం చేయడం, అంత కోపం ఏం చేశాడు 5 ఏళ్లలో? లేదా అంత కోపంతో 24లో తెలుగుదేశాన్ని ఓడించిన ప్రజలు 19లో 24కి వచ్చేసరికి ఏం మారిపోయిందని తెలుగుదేశం పార్టీ అంత అప్పులు చేర్చుకున్నారు అంటే ఇక్కడ ఆ పార్టీల మీద సానుభూతి కన్నా
ప్రత్యర్థి పార్టీ మీద వ్యతిరేకత. ఈరోజు వైసీపీ అధికారంలో ఉంది, కోపం వచ్చి తెలుగుదేశం కేసేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కోపం వచ్చింది, వైసీపీ కేసేస్తాను. ఇది కూడా మనకు కనిపిస్తూ ఉండేది 24, 19 ఎన్నికల్లో. ఇదే నిజమైనప్పుడు మనకు కనిపించే ఇంకొక లోతైన పరిశీలన ఏం చేయాలి మనం అంటే, ప్రజలు ఇష్టపూర్వకంగా 160 అంటే 55% ఓట్లు వచ్చాయి కూటమి. ఆ 55% ఓట్లు ఇష్టపూర్వకంగా ఉన్నట్టుగా, అంటే వాళ్ళకి 40 అంటారు. ఆ 40-40లో కూడా ఇష్టపూర్వకంగా ఏం కాదు, వాళ్ళ మీద కోపంతో వీళ్ళ మీద కోపంతో కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఈ రెండు పార్టీ వెనకాల ఉన్నారు. అది ఎంత పర్సంటేజ్ చెప్పలేం కానీ వాళ్ళకి 40 తెలియదు, వీళ్ళకి ఒక 10%, 5% లేదా 10%, ఒక 20% మంది వారి మీద కోపంతో వీరి మీద కోపంతో వారికి వేసే వాళ్ళు ఉంటారు అని ఎందుకు అనుకోకూడదు. అదే నిజమైతే ఇంకొక 10-20% మిగతా ఉంటుంది, 25-30% తేల్తా ఉంది. అంటే ఇష్టాలతో నిమిత్తంతో ఓట్లు వేస్తున్నారని. అంటే దీని అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పట్ల ప్రేమతో వాళ్ళకి లేదు, వీళ్ళ పట్ల ప్రేమతో వీళ్ళకి లేదు, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేస్తున్నారు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ న్యూట్రల్ గానే ఉన్నారు, వాళ్ళకి ఓట్లు వేసినంత మాత్రాన అనేది ఆ సెక్షన్ ఎంతనా కావచ్చు. అది తమిళనాడులో 30% తేలింది, ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలుచుకుంటున్నాడు. కాబట్టి ప్రత్యామ్నాయం అనే భావన ప్రజలు దాన్ని టచ్ చేయగలిగినోడు రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఉండే వాళ్ళు సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వెళ్తారు. దాని తోడు న్యూట్రల్ పీపుల్ కూడా ఉంటారు. కాబట్టి అన్ని కలిసి వస్తే 3-4 పార్టీలు బహుముఖ పోటీ జరిగితే ఏమన్నా జరగచ్చు. కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ కి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో స్కోప్ ఉంది. స్కోప్ లేనట్టుగా కనపడుతుంది కానీ స్కోప్ ఉంది అనేది ఒక వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుతో ఇది నడుస్తుంది. బేసిక్ గా సర్వే చేస్తున్నారో లేదో తెలియదు కానీ నిన్న తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ కానీ ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టించారని నేను అన్నగాని బేసిక్ గా ఆ ట్రయల్సే అంటాను నేను. ట్రయల్స్ ఇప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారు అధికారంకి వచ్చే అవకాశం ఉందని అంచనా ఉండింది అనుకోండి, మనం ఎర్లీగా స్పందిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు రెగ్యులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం లాగా క్యాడరు జిల్లా నాయకులు సంబంధాలు ఉండవు కదా, ఆయనకి బ్రాడ్ గా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన పేరు చెప్పి ఒక యాక్టివిటీ చేసాం అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ గారు వార్తల్లో చూస్తారు కదా, ఇక్కడ పురుషోత్తం సాయి రెడ్డి చేసినారు, మనం ఎప్పుడు ఉపయోగించుకుందాం అనే యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మూవ్ కావడం మహా అంటే ఏం చెప్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. సేవా కార్యక్రమానికి ఏముందంటే జీవితకాలం చేస్తుంటారు, చేసినా చెప్పిన అడిగేది ఎవరు. కాబట్టి ఇది ఒక తరహాగా అనిపిస్తుంది. రెండోది వాళ్ళ అనుమతితోనే ట్రయల్స్ చేసేవారు కూడా. ఎందుకంటే ఏంటి సొసైటీ నుంచి రిఫ్లాక్షన్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఏ సెక్షన్ రియాక్ట్ అవుతుందని చెప్పి అసెస్మెంట్ కోసం కూడా నాకు తెలిసి స్టైల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బహిరంగ విస్పష్టంగా ప్రకటన చేసే వరకు ఈ అసెస్మెంట్లు ఈ ట్రయల్స్ అనేది కొనసాగుతాయి. రైట్. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఒక అంశం మీరు కూడా చూసుంటారు, హంద్రీనివా అంశంలో అసలు లోపం ఎవరిది? సాగర్, హంద్రీనివా ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. మీకు హంద్రీ నుంచి నీవా వరకు, హంద్రీ అంటే మనకు శ్రీశైలం ఎగువ భాగాన్ని ఉంటుంది, అక్కడి నుంచి నీవా చిత్తూరు దగ్గర ఉంటుంది. ఇంకా దాని కుప్పం కూడా ఎక్స్టెండ్ చేసినారు. ఈ కాలువ యొక్క అవసరం 40 టీఎంసీలు. నిజానికి ఈ కాలువకి బేస్ ముచ్చుమర్రి, మాల్యాల. ఇది శ్రీశైలం ఎగువ భాగాన 840 పై అడుగులు ఉంటేనే లిఫ్ట్ చేసేదాని స్కోప్ ఉంటుంది మాల్యాల నుంచి. అటు ముచ్చుమర్రి 800 అడుగులు అంటున్నారు కానీ దాని యొక్క కెపాసిటీ, లిఫ్ట్ యొక్క కెపాసిటీ చాలా పరిమితం. ఈ కాలువ తవ్విన తీరు కూడా ఒకవేళ మనం ఎక్కువ లాగాలనుకున్న నీళ్లు కాలువ తగినట్టుగా లేదు. ఇక్కడ 2 సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తే సిమెంట్ లైనింగ్కి వెళ్ళిపోతున్నాయి. చాలా మంది పర్యావరణకులు సిమెంట్ లైనింగ్ వద్దంటున్నారు. కాస్ట్ అనేది కాదు, అనంతపురం లాంటి జిల్లాలో డ్రై అయిపోయింది నేల. కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టచ్చు కాక తాగితే నేల స్వభావం మారుతుంది, రేపు ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. అందుకని మీకు నువ్వు ఏ ఊరికి ఇవ్వాలనుకుంటున్నావు ఆ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి ఫాస్ట్ గా తీసుకుపోవడం కోసం సిమెంట్ లైనింగ్ వేస్తే ఆ ప్రకృతి పరమైన అసమతుల్యత కూడా వస్తుంది. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కారణాలు ఏమైనా రాయలసీమలో హంద్రీనివా పైన ఫోకస్ అయితే పెట్టింది, అదొక వాస్తవం. ఫోకస్ ఎందుకు పెట్టింది? అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఒక పార్ట్. ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ బాగుంటుంది, రాజకీయంగానే ఉంది. రాయలసీమలో చాలా ప్రాజెక్టులు, గాలేరు నగర్ ఉంది, గుండ్రేవులో ఉంది, రాయలసీమ లిఫ్ట్ ఉంది, ఇంకా చాలా ప్రాజెక్టులు, చాలా రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి ఏమిటి పెట్టిన శ్రద్ధ దీని మీద పెడుతుందంటే రాజకీయ కోణంతో చేయొచ్చు, చేసినా నేను స్వాగతిస్తాను. రాజకీయంగా మనకి లాభం అని చెప్పి ఒక హంద్రీనివా ప్రాజెక్ట్ అనుకున్న కంప్లీట్ చేసినానికి మంచిది, ఆహ్వానించదగ్గ పరిణామం రాజకీయం కోసం చేసినా కూడా. కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయట్లేదు, అది ఇబ్బంది. సాయిగారు, నేను ముందే ప్రస్తావించాను, 40 టీఎంసీలు 840 అడుగులు ఉంటేనే మాల్యాల నుంచి లిఫ్ట్ చేస్తారు. వాటి పరిమితమైన లిఫ్ట్ ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది 840 అడుగులు? చాలా లిటిల్ బిట్ టైం ఉంటుంది.
ఆ లిటిల్ బిట్ టైంలో ఎన్ని టీఎంసీలు తీసుకుంటారు? 400 టీఎంసీలు, 40 టీఎంసీలు తీసుకోవాలంటే మా లెక్కల ప్రకారం 1 ఇయర్ పాటు శ్రీశైలంలో 840 అడుగులు పైన నీళ్ళు ఉండాలి. ఎప్పుడైనా జరిగిందా శ్రీశైలంలో? కానీ ఈ పరిమితం అంటే అటు తీసుకుంటారు. అందుకని మనకు సిద్ధేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేస్తే దీనికి కూడా వెసులుబాటు వస్తుంది. శ్రీశైలం ఎగువ భాగం 70 కిలోమీటర్ల అవతల. అది చేయట్లేదు ప్రభుత్వం. కాబట్టి అంద్రినివాకి ఫోకస్ పెడుతున్న మాట నిజం. సిమెంట్ లైన్ మీద వస్తున్న విమర్శలు అవి పెట్టే క్రమంలో లాస్ట్ టైం మీకు గుర్తుంటే పైవల్ కేశవ్ గారు అన్నారు 40 టీఎంసీలు ఫస్ట్ టైం అంద్రినివాకులు పారించామన్నారు. బాగానే ఉంది. ఏ డ్యామ్కి ఎంత ఇచ్చారు? పేరూరు డ్యామ్ కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఉన్నాయి కదా, చాలా చిన్నది, 1 టీఎంసీస్. ఇవన్నీ కుట్టే 4 టీఎంసీలు, 5 టీఎంసీలు, 10 టీఎంసీలు లోపే ఉన్నాయి రిజర్వాయర్లు అన్నింటిలో. 40 టీఎంసీలు ఏం చేశారంటే వదిలేశారు కాలం మీద, ఎక్కడికక్కడ అయింది. సరే పంటలు నష్టం జరగలేదు, కానీ ప్రజల్లో ఒక మెసేజ్ ఎదురు జరుగుతుంది. 40 టీఎంసీ చేంజ్ చేస్తారు. మీ కాలువల సామర్థ్యం లేదు. రెండోది రిజర్వాయర్ కెపాసిటీ, నీటి నిలువ లేదు. నేను ఎప్పుడు పేరూరు డ్యామ్, గొల్లపల్లి రిజర్వాయర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి తప్ప ఇంకో మార్గం లేవు. మా చిత్తూరు జిల్లాలో అయితే ఇంతవరకు డ్యామ్లే కట్టలేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తే మంచిది. అందినివా విషయంలో కొంత ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న మాట నిజం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, సాయి కృష్ణ ఉదంతంలో వాళ్ళ మదర్ నిన్ననే అంత్యక్రియలు చేసేసింది. అంటే ఆ బూడిదాను మొన్న పోలీస్ స్టేషన్ పైన దొరికినాయి అని కోర్టులో ఏదైతే ఇచ్చారో వాటితోనే అంత్యక్రియలు నిర్వహించేసింది. అట్లాగే సిబిఐ దర్యాప్తు వద్దంటోంది. మరొక వైపున మ్యాజిస్ట్రేట్ విచారణ కూడా అవసరం లేదన్నటువంటి మ్యాజిస్ట్రేట్ విచారణకు అటెండ్ అయింది. ఇక లాయర్ని కూడా మార్పు చేర్పులు చేసుకున్నాం. ఈ కేసుని ఎలా చూస్తారు? ఆమె ఒత్తిడిలో ఉంటుంది. పేద కుటుంబం, కొడుకు చనిపోయినాడు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి నేరుగా కలిశారు. ముఖ్యమంత్రి కలిసిన తర్వాత సహజంగా ఏ ఒత్తిడి అయినా సరే తీవ్రమైన ఒత్తిడిలో ఆ తల్లి ఉంటుంది. ఇంకా ఆమెని మనం రకరకాల అర్థాలు చేసుకోవాల్సిన అవసరం ఉండలేదు. ఆమె ఉద్దేశాలు ఆమెకు ఉండొచ్చు, ఆమె ఒత్తిడి ఆమెకు ఉంటుంది. కొడుకు పోయిన ఒత్తిడి ఒకటి ఉంటుంది, రాజకీయం జరిగిన ఒత్తిడి కూడా ఉంటుంది. ఆమెతో కన్నా నేను అనుకుంటున్న సాయి గారు, సిబిఐ విచారణ ఆమె కోరితే కాదు, సమాజం కోసం జరగాలి. ఎందుకంటే ఎంత లోపం కనిపిస్తా ఉంది, ఎంత ఘోరంగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయినాడు అంటే ఆ అబ్బాయి కోసమే ఆందోళన చేశామనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యం కోసం కూడా ఆందోళన చేశారు చాలా మంది. ఎందుకంటే ఈ రోజు అబ్బాయికి అయినా రేపు ఇంకోటి జరగచ్చు, చాలా ప్రమాదకర పోకళ్ళు కదా, ఈ తరహా చేయకూడదు కదా అనే ఆందోళన ఉంది. రెండోది మే 1st వీక్ లో జరిగితే ఘటన, మే 1st వీక్ లో అబ్బాయి పోలీస్ స్టేషన్ లో చూసినట్టుగా విచారణలో ఏఎస్ఐ చెప్తాడు. తర్వాత ఏబిఎస్ కార్పొరేస్ పిటిషన్ ఏమో ఇంకా వెతుకుతున్నాం అని చెప్తారు. తర్వాత ఎప్పుడో ప్రభుత్వానికి తెలుస్తుంది. అంటే ప్రభుత్వానికి ఇక్కడ సరిగ్గా తెలియనట్టే కదా. అంటే ప్రభుత్వానికి తెలియజేసినారా, అధికారులు చేసే తప్పులు ప్రభుత్వం మీద చుట్టుకోకూడదు, ప్రజాస్వామ్యం నష్టం రాకూడదు. ఇక్కడ ఆ ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో లోపాలు నిజాలు ప్రభుత్వానికి కూడా తెలియాలి. రేపు ఎప్పుడు ఇటు జరగకుండా చూసుకోవాలంటే దానితో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసినారు. స్టేట్ మర్డర్ అంటే రాజ్యం చేసినట్టు, పోలీసు వ్యవస్థ చేసినట్టు. మరి స్టేట్ మర్డర్ అయినప్పుడు స్టేట్ ఏజెన్సీ మళ్ళీ చేయడం అనేది సరైన సిగ్నల్ వెళ్దు. అధికారులు నిజాయితీగా ఉండొచ్చు, మంచి అధికారులు కావచ్చు, ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. కానీ జరిగిన ఒక విస్తృతమైనటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఖచ్చితంగా వారి విషయంలో సిబిఐ విచారణే ప్రజల నమ్మకాన్ని పొందుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం. Recording stopped.